వచ్చిందా కోటి తగిలిన టికెట్? అది తప్ప అన్నీ ఉన్నాయి. సరిగ్గా చూడండి. ఏంటి చూసేది? ఎన్నిసార్లు చూసేది? మనం అమ్మిన టిక్కెట్లు మొత్తం 116, ఇక్కడ ఉన్నాయి 115. ఆ రాని టిక్కెట్కి లాటరీ తగిలి ఉండాలి. నెత్తి నోరు మొత్తుకుని చెప్పాను, విన్నారా? అడుక్కు తినే వెధవలందరికీ అప్పు చేసి పప్పు కూడా పెట్టారు. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందట. కోటి కాసు పడితే ఉన్న కొంప పోయింది. చిచి, తిరుగుబోతులకి తాగుబోతులకి ఈ చేత ఓటించే కర్మ పట్టింది నాకు. ఏమన్నా? తాగుబోతులకి తిరుగుబోతులకినా? దొరికేశాడు. ఎవరు? ఇంకెవడు? ఈ ఊళ్ళో పచ్చి తాగుబోతూ ఆ యేసుదాస్. ప్రతిసారి నా దగ్గర టిక్కెట్ కొనేది కూడా వాడే. అందరూ వచ్చి వాడు మాత్రం రాలేదు అనంటే గ్యారంటీగా ₹1,00,00,000 వాడికే తగిలుండాలి. తినడానికి ఏమన్నా మిగిలిందా? ఎంగిలాకులు కూడా మిగల్లేదు. జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఖైదీలాగా ఆవురావురమంటూ ఎగబడి తినేశారు. ఏదో ప్రసాదంలో మీకోసం పక్కన పెట్టాను. మహాప్రసాదం. వెంటనే అది క్యారేజ్ లో పెట్టించే. వెళ్ళు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ముంపు ప్రభావం కొనసాగుతూనే ఉంది. 4 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల 18 మండలాల్లో భారీ నష్టం సంభవించింది. దాదాపు 1,00,000కు పైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అనేక ₹1,00,00,000 బంపర్ లాటరీ కొట్టేశావు కదా. అదృష్టం పట్టడం అంటే అదే. తేన్ తుట్టు కూడా నీ సంఖకే పట్టేద్దట. అది సరే గాని నీ కోసం స్పెషల్ గా క్యారేజ్ కట్టి తెచ్చాను రా, తినేమ్మా. ఏమీ లేదురా, నేను టిక్కెట్ అమ్మినందుకు గాను ఆ లాటరీ వాళ్ళు నాకు 2% ఎలాగూ ఇస్తారు. అది లాటరీ రూలు. కానీ నేను నీకు టిక్కెట్ అమ్మాను కాబట్టి, నేను టిక్కెట్ అమ్మినందుకే నీకు ₹1,00,00,000 లాటరీ తగిలింది కాబట్టి, చిన్నప్పటి నుంచి నిన్ను నా బామ్మర్దిలాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు 10% ఇస్తే బాగుంటుందిరా. అవునను. ఏంటి మరీ ఎక్కువ అడిగారా? పోనీ ఒక 5%. అమ్మయ్యా, నవ్వుతున్నావంటే నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట. థ్యాంక్స్ రా బామ్మర్ది, చాలా థ్యాంక్స్ రా. బామ్మర్ది, బామ్మర్ది, రే బామ్మర్ది. రే యేసుదాసు, యేసుదాసు. నువ్వేంటి ఇక్కడ? పాత బాకీ కోసం వచ్చా. నువ్వేం చేస్తున్నా? నేనా? నేను యేసుదాస్కి ఏమైంది? అదా, అది అది చంపేసావా? నేను చంపలేదు. లేదు లేదు, నువ్వే చెప్పావు. నేను చంపలేదు పుల్లయ్య. నేను చంపానా? నేను మాత్రం చెప్పానా? వాడే చచ్చిపోయాడు. వాడికి లాటరీలో బంపర్ డ్రా ₹1,00,00,000 తగిలింది. అది ఆ డబ్బు కోసమే నువ్వు చంపేసావు. అబ్బా, అది కాదురా మగడ అంటుంటే. లాటరీ తగిలిన శుభవార్త వాడి చెవినేద్దామని వస్తే నేను వచ్చేసరికి వాడు చచ్చున్నాడు. సంతోషం తట్టుకోలేక నవ్వడం చూసాం కానీ ఇలా సావడం చూడలేదు. నిజంగా నువ్వేంటి చంపకపోతే? అమ్మ తోడు, మనూరు ముచ్చాలమ్మ తోడు. మరి ఆడిమల్లో నీ తువ్వాలేసి ఎందుకు పట్టుకున్నావు?
కత్తి నీ చేతిలో ఎందుకుంది? నీ ఒంటినలా చెమట్లు ఎందుకు కడుతున్నాయి? ఆ శవం కింద పడి ఉంటే లేకపోయాను. నా మెడలో ఉన్న టవల్ వాడి మీద పడింది. పడదా? వాడి చేతిలో ఉన్న లాటరీ టికెట్ తీసుకోవడానికి కత్తి పట్టుకుని తిప్పాను. తప్ప? అసలు ఈ కత్తి పుచ్చుకుని నేను వాడిని పొడుచున్నట్టయితే ఏది ఎక్కడన్నా ఒక్క చుక్క రక్తం పట్టు చూపించు. ఆలోచించు. వాడికి తగిలింది 1,00,00,000 రూపాయలు. 10 పైసలు పెట్టి సోడా తాగలిగాడు. యోగం అంటే అదే. అమ్మింది నేను, తగిలింది వాడికి, మిగిలింది మనకి. మనకా? ఆ, తెగిపోయిన చెప్పులు కుట్టించుకోలేక నేను, మాసిపోయిన గెడ్డం చేయించుకోలేక నువ్వు, ఇప్పటిదాకా ఎన్ని కుక్కపాట్లు పడ్డావు. ఒరేయ్, కనీసం చావన్నా ధర్మంతులుగా చద్దాంరా. అంటే ఈ పాపంలో నాకు వాటా ఇస్తున్నావా? ఏంటి పాపం? మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నామా? ఆ లాటరీ వాడు డబ్బులు ఎవడో ఒకడికి ఇవ్వాల్సిందే కదా. అది మనమే ఎందుకు కాకూడదు? నా మాట విని ఒప్పుకో, 50 లక్షలు ఇస్తాను. నమ్మమంటావా? అంటాను. మనం కో అంటే 1,00,00,000 రూపాయలు. కాదని నువ్వు కావు కావు మన్నావో ₹1 రాదు. చెప్పు, కోనా కానా? ఓ 50. అమ్మో, నేను రావడం ఆ పిల్లి పెంటయ్య గారు చూశాడు. అమ్ము, నేను రావడం కూడా కొంపతీసి ఎవడన్నా చూశాడంటావా? మరి శవాన్ని ఏం చేద్దాం? మూడో కంటికి తెలియకుండా గోదాట్లో పడేద్దాం. తొందరగా వెళ్ళన్నయ్యా. పాపం భాగ్యలక్ష్మి నీకోసం అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్త. నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను చెప్పేది నాన్న గురించి కాదు, నీ గురించి. సరే, నువ్వు వెళ్ళు. ఏమైంది? కాలికి పేరైంది. ఏమైతే నీకెందుకు? అబ్బా, ఒరే కిట్టు, ఆడికి ఒంట్లో బాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్తాం. నువ్వు వెళ్ళి. ఓహో, ఎప్పుడు గొడవ పెట్టుకోవాలో తెలియదు. పాడి మీద శవంలా లేడు. పల్లకిలో పెళ్లి కొడుకులాగా నవ్వుతా కూర్చున్నాడు. అందుకే కిట్టిగడికి అనుమానం రాలేదు. సంతోషించావు పద. అట్లాగే. శవాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారా? ఆయన ఏం చేస్తాడు? శవమా? ఏది? ఎక్కడ? వాడా? వాడు చచ్చిపోలేదురా, స్పృహ తప్పాడు అంతే. చెవులో బెల్లం ముక్క పెట్టొద్దు. నేనంతా విన్నాను. మీరిద్దరూ కలిసి అతన్ని చంపారు. నేను ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను. బుద్ధుంది అసలు నీకు? చెప్పే సరిగ్గా విను. ఇదిగో, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నాకు ఈ డబ్బులు గిబ్బులు ఏమొద్దు. భాగ్యలక్ష్మి నుంచి పెళ్లి చేస్తే చాలు. నేను బతుకుండగా నాకు కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయి. అయితే నువ్వు చచ్చాక భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. ఎలాగో పోలీసులు నేను ఉరితీస్తారా? కావాలంటే ఆడవాట బడికి వెళ్ళిపోమని చెప్పు. ఓరి ఎర్రి పప్ప, 30 లక్షలు ఇటుకి ఇచ్చినప్పుడు నీ కూతురు కూడా ఈడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అంత ఆస్తిపరుడు ఈడే అయిన తర్వాత ఆ పిల్లకి ఇష్టం లేని ఆడేవాడు అబ్బీస్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానట వెంటే. ఈ ఆలోచన నాకు తట్టలేదేంటి? తట్టి సావదు. ఒరే, మీ మామ ఒప్పేసుకున్నాడు. అది కాదు, నోరు మూసుకుని పద. దా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్ల ఊరంతా అల్లకల్లోలు అయిపోయింది. టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. చెప్పడానికే ఉంది. చిలకలూరుపేట నుండి సుశీల్ని తీసుకొచ్చావు కదా గానా భోజన కోసం. తీసుకొస్తే అయితే ఇదిగో ఈ ఎదవా దాని ఊపులకి సూపులకి సొంగ కార్చేసి చవట్లకి ఎక్కేసి ఆ తర్వాత ఇటు పెళ్లి ఉంగరం, అదే ఇటు పెళ్ళ ఉంగరం తీసుకెళ్లి ఆ బొంగరాన్ని తొడిగించాడు. అక్కడ నుండి గొడవ స్టార్ట్ అయింది. అయితే నన్నేం చెప్పంటావు? ఏం చేయమంటావేంటి? అది ఊరు దాటక ముందే దాని దగ్గర ఉంగరం లాక్కోవాలా. అందుకోసం అర్జెంట్ గా పంచాయతీ ఏర్పాటు చేసాం. మీరిద్దరు రావాలా? ఇప్పుడు పంచాయతీ అంతరాకు మధ్యలో జరగని ఇప్పుడు పంచాయతీ ఏంటి? ఆ. రేపు పొద్దున పెట్టుకుందాం. నువ్వురా. పద. ఆగలేదా? ఆ సుశీల ఊరు దాటేసిందంటే తెల్లారి సరికల్లా పోలీసులా? పోలీసులు దాకా ఎందుకులే, మనమే తెలుసుకుందాం. దీంట్లో ఎక్కించారు. ఏమైంది దీనికి? ఆ మందు ఎక్కువ ఈ స్పృహ తప్పాడు. తెచ్చాడేమో చూడండి. చావటం ఏంట? బతికే ఉంటాను. ఆడిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. మాకు బాగా ఆలస్యం అవుతుంది, అందుకని మేము రాము. మీరు వెళ్ళిపోండి. ఇప్పుడైనా తీసుకొచ్చింది నువ్వు లేకుండా పంచాయతీ అమ్మ ఏంటి? దూరి. సర్లే, ఈ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్దాం. రండ్రా, ఇంటికి వెళ్దాం. ఎంతమంది హాస్పిటల్ ఎందుకు? బుద్ధి లేకుండా.
మేమే వస్తాం చస్తావా పదండి, పదండి. ఎక్కండి, ఎక్కండి, ఎక్కండి. మేము వచ్చేస్తాం. పదండి, పదండి, ఎక్కండి. విషయం వాళ్ళందరికీ తెలిసిందంటే పెంట పెంట అయిపోతుంది. అసలే వాడి పేరు పెంటయ్య. పంచాయతీకి వెళ్తాం సరే, ఈ శవం సంగతి ఏంటి? అక్కడికే వస్తుంది. పరిస్థితి అర్థమైందిగా. మేమిద్దరం పంచాయతీకి వెళ్తాం. నువ్వు శవాన్ని తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏట్లో పడాయి. అమ్మో నేను ఒక్కన్నా. భాగ్యం కావాలంటే తప్పదు మరి. అర్థమైందిగా. నువ్వు పద. అమ్మో నాన్న, నాన్నకి తెలిసిపోయి ఉంటుంది. నా కోసం వస్తున్నాడు. ఇప్పుడు ఎలా మరి? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి ఆగు. భాగ్యలక్ష్మి చూడు. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి నేను కిట్టుని. నువ్వా? పిలుస్తుంటే ఆగవే. మా నాన్న ఆటోలో వచ్చావేంటి? అదొక పెద్ద మాయాబజార్ సినిమాలే. అసలు విషయం ఏమిటంటే మనం ఇప్పుడు లేచిపోవడం లేదు. మరి చచ్చిపోతున్నావా? చెప్పేది విను. మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. అవునా? అవును, మనం ఇప్పుడు లక్షాధికారులు అవబోతున్నాం. ఏంటి కిట్టు నువ్వు అనేది? కిట్టు, ఇదంతా కళా నిజమా? నిజమే. కావాలంటే ఆటోలో శవం ఉంది, చూపిస్తాను రా. అరే ఇక్కడే కదా ఆటో ఆపాను. ఏమైపోయింది? ఏంటిది? ఆటో ఇక్కడే ఉంది, శవం ఏమైంది? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, మరీ కిందకెళ్తే ప్రమాదం. ఆ శవం నీటిలో పడకపోతే ఇంకా ప్రమాదం. మీ నాన్న ఆ బుల్లపై కలిసి నన్ను చంపేస్తారు. అబ్బా నువ్వు మరీను. ఇక్కడి నుంచి పడితే ఎవరైనా ఏట్లోనే పడతారు. కిట్టు, ఇక సెవెన్ సంగతి మర్చిపో.